గురించి చూడబోతున్నాం. Deaconship and the material matters of the local assembly. పరిచారకులు స్థానిక సంఘములో భౌతికమైన పరిచర్యలు చూడబోతున్నాం. Now, when we come to chapter 6 of Acts, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే we want to read that portion. When verse 1 onwards, we see how the prototype of the deacons were set up. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చదువుకుంటే స్థానిక సంఘములో ఉండవలసిన ఈ యొక్క పరిచారకుల యొక్క నమూనా ముంగుర్తు అక్కడ మనకు కనబడుతుంది. We saw how they were established there. అక్కడ వారు ఎలాగూ నియమించబడ్డారో చూస్తాం. And when you come to verse 7, 7వ వచనానికి మనం వచ్చినప్పుడు we see the result of it. వారు పరిచర్య ద్వారా కలిగిన ప్రయోజనం అక్కడ రాశాడు. They divided the ministry, పరిచర్యను విభాగించారు, పని బదిలీ చేశారు. spiritual and material. మనము 2 భాగాలుగా విభజించాం. ఆత్మ సంబంధమైన పరిచర్య, భౌతిక సంబంధమైన పరిచర్య. Peter decided that he will not run after the material matters. పేతురు నిర్ణయించుకున్నది ఈ యొక్క భౌతికమైన పరిచర్య వెంట మేము వెళ్ళలేము అని చెప్పారు. And 7 were appointed. అక్కడ ఆ పరిచర్య నిమిత్తం 7గురిని నియమించారు. Those duties were given to them. వారికి ఆ యొక్క బాధ్యతలు అప్పగించారు. Verse 7 gives the outcome of that step. ఆ 7వ వచనంలో ఆ బాధ్యతలు వారికి అప్పగించిన తర్వాత వచ్చిన ఫలితం, The word of God increased, దేవుని వాక్యము వ్యాపించెను, and the number of the disciples multiplied in Jerusalem greatly. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, And a great company of the priests were obedient to the faith. యాజకుల్లో అనేకులు విశ్వాసులకు లోబడిరి. What it means is the word of God spread and the assembly grew very considerably. దేవుని వాక్యం ప్రబలమై సంఘము సంఖ్య బహుగా విస్తరించెను. Oh, God bless the ministry. మన దేవుడు పరిచర్యను ఆశీర్వదించాడు. And that record comes after this step that they took in the church of Jerusalem. యెరూషలేము సంఘములో వారు తీసుకున్న ఈ యొక్క చర్యను బట్టి ఈ ఫలితాన్ని వారు రాబట్టారు. That clearly tells us that the division of labor and the assignment of labor to the appropriate people is very much essential in the local assemblies. స్థానిక సంఘములో పని విభాగించడం, సరైన వ్యక్తులకు పని అప్పగించడం చాలా ప్రాముఖ్యమైన పని. We saw what the elders should mind in their ministry. పెద్దలు వారి పరిచర్య మీద మనసు ఉంచాలి. They should devote their life and ministry for that. వారి జీవితాలు వారికి ఇవ్వబడిన పని నిమిత్తము నిమగ్నం చేయాలి, లగ్నం They చేయాలి. should not run after the other things. మిగతా వాటి వెంట వారు పరిగెట్టకూడదు. Other things should be given to others. ఇతరుల పని ఇతరులకు వారి ద్వారా బదిలీ చేయబడాలి. Let me tell you one thing again. మరలా ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. In the initial time, maybe the evangelist will have to do everything. ఆరంభ దినాల్లో సువార్థికుడే అన్నీ చేయవలసి వస్తుంది. Jerusalem assembly also was like that. యెరూషలేము కూడా అలాగే ఆరంభించబడింది. Because mostly they are the ones who planned the church. ఎందుకంటే వారే సంఘాన్ని వారు ప్రారంభించారు. In some places, without the evangelist also, work starts. కొన్ని సందర్భాల్లో సువార్థికులు లేకుండానే సంఘాలు ప్రారంభించబడతాయి. Some brothers come and stay somewhere, or they are guided to somewhere, and they minister, and their church is formed. కొంతమంది కొన్ని స్థలాలకు వెళ్తారు, బదిలీ చేయబడతారు, అక్కడ కొంత పరిచర్య చేయడం వల్ల సంఘాలు ఏర్పడ్డాయి. So by evangelists or some others, a church gets planted. సువార్థికుని ద్వారా అయినా సంఘం స్థాపించబడవచ్చు, నమ్మిన సహోదరుల ద్వారా కూడా సంఘం స్థాపించబడవచ్చు. And in the initial time, ఆరంభ దినాల్లో those who were used by the Lord for establishing the church, they will have to do everything. ఎవరైతే ఆరంభిస్తున్నారో అక్కడ ప్రభు అన్ని వాళ్ళే చేయడానికి అనుమతిస్తారు, వాళ్ళే చేయాలి. They do the preaching, బోధ వాళ్ళే చేయాలి, they do the prayer, ప్రార్థన వాళ్ళే చేయాలి, they do the cooking, వంట వాళ్ళే చేయాలి, they handle the money. డబ్బులు కూడా వాళ్ళే లెక్కట్టాలి. They will have to do because only few people in the beginning. చాలా మంది తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే అన్నీ చేయాలి. But as it grows, సంఘం పెరిగినప్పుడు, well, just as it happened in Jerusalem, we also have to
hand over certain duties to others. సంఘము అభివృద్ధి చెందిన తర్వాత యెరూషలేము సంఘము చేసినట్లుగానే కొన్ని బాధ్యతలు కొందరికి మనం పంచి ఇవ్వాలి. In the church of Jerusalem, that was delayed a little bit. యెరూషలేము సంఘములో అది కొంత నిర్లక్ష్యం చేయబడింది, ఆలస్యం చేశారు. Yeah, Peter did not do before the problems came. సమస్య రాకముందు పేతురు ఆ పని చేయలేకపోయాడు. But when the problems came, he sat down and thought about it and understood the real problem. కానీ సమస్య వచ్చినప్పుడు కూర్చున్నాడు, ఆలోచించాడు, సమస్యకు కేంద్రం ఏంటో కనిపెట్టాడు. And the good thing about them is, well, they took the right decision in that time. కానీ మంచి విషయం ఏంటంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంచి నిర్ణయం చేశాడు. So the work was given to those to whom it was supposed to be given. ఎవరికి ఇవ్వాలో ఆ పని వారికి ఇవ్వబడింది. And the work increased. పని విస్తరించింది. So this step must happen in our lives also. మన జీవితాల్లో కూడా ఈ పని జరగాలి. Now, about the elders, we saw that their duties are clearly told in the New Testament. పెద్దల గురించి వారి బాధ్యతలు క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. But what are the duties of the deacon? That is not given clearly in the Bible. కానీ మరి పరిచారకులు ఏ పని చేయాలనేది దైవ గ్రంథంలో స్పష్టంగా రాయలేదు. Just like we did about the elders, we cannot refer to certain verses and say, well, these are the duties. ఇప్పుడు సంఘ పెద్దల గురించి కొన్ని వచనాలు అలా టకటక చూసాం కదా, అలాగా పరిచారకుల గురించి ఆ వచనాలు చూసి చెప్పలేము. It's not given anywhere clearly. లేఖనాల్లో ఎక్కడ వారి యొక్క బాధ్యతలు ఏంటో చెప్పబడలేదు. That doesn't mean that there are no deacons in the assembly. సంఘంలో ఇంకా వాళ్ళ బాధ్యతలు చెప్పబడలేదు కాబట్టి Because in పరిచారకులు అవసరం లేదని చెప్పకూడదు. Acts 6 we see them. అపోస్తుల కార్యాలు 6లో మనకు వాళ్ళు కనబడుతున్నారు. Philippians 1:1 we see them. ఫిలిప్పీ పత్రిక 1:1లో వారు కనబడుతున్నారు. 1 Timothy 3 we see them. మొదటి తిమోతి పత్రిక 3లో వారు కనబడుతున్నారు. And just along with the elders we see them. వారు సంఘ పెద్దలతో కలిపి వారు చూపించబడుతున్నారు. They have a supportive ministry, supporting the elders ministry. సంఘ పెద్దల పరిచర్యను వారు సహకరిస్తూ చేస్తున్న పరిచర్య మనం చూస్తున్నాం. And when you look at the qualifications given, that also indicates that their ministry is very important one. వారి యొక్క అర్హతలు ఇవ్వబడ్డాయి. అవి ఏమి చూపిస్తున్నాయి అంటే వారి పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైన పరిచర్యనని చూపిస్తున్నాయి. Except the aptitudes, every other thing is there. వారు బోధింప సమర్థులై ఉండాలి అన్న మాట ఒకటి తీసేస్తే మిగతా లక్షణాలన్నీ వాళ్ళకి ఉన్నాయి. That also shows that it's a good work, and such a position, ministry was there in the local assembly then itself. అది దేన్ని చూపిస్తుందంటే అది చాలా మంచి దొడ్డ పని. అలాంటి పని జరిగించడానికి స్థానిక సంఘంలో ఒక కొంతమంది ఉన్నారు అని చూపిస్తుంది. So having the deacons in the assembly is very much biblical. స్థానిక సంఘములో పరిచర్య చేయడానికి పరిచారకులు ఉండడం అనేది లేఖనానుసారమైన ఒక అంశము. It's according to the pattern. లేఖన నమూనాన్ని అనుసరించే ఒక అంశము. Now when we say that the deacons must mind the material things, ఇప్పుడు ఈ యొక్క పరిచారకులు భౌతికమైన సంగతుల యందు వారు మనసుంచాలి, పని కలిగి ఉండాలని చెప్పినప్పుడు what are those material things? ఆ యొక్క భౌతికమైన పరిచర్యలు ఏమిటి? What all are the things that deacons can do? పరిచారకులు చేయవలసిన మిగిలిన పనులు ఏమిటి? Yeah. Yeah, just say a few things, it's gone. చెప్పండి మీరు. Some tuck, some sound comes and then it stops. Oh. హలో.
ఓకే, తర్వాత చూద్దరు కానీ కూర్చోండి. I think we can start, right? ఓకే, Yeah, the question that I asked is, we don't have the list of works of the deacons clearly told. నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, పరిచారకులు చేయవలసిన పనుల యొక్క జాబితా స్పష్టంగా ఎక్కడా చెప్పబడలేదు. But we understand that they are on the material, area. కానీ వారు భౌతికమైన అంశాల్లో నిమగ్నమై ఉండాలన్న సంగతి మనకు అవగాహన అయ్యింది. What are those things in the assembly? సంఘంలో భౌతికమైన అంశాలు ఏంటో మీరు చెప్పండి. Yeah, cleaning of the assembly hall, arranging the chairs, arranging the mic, money matters, cooking and serving. ఇంకా త్వరగా చెప్పండి, సమయం కలిపి వస్తుంది. అని ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? అది అయ్యగారు చెప్తారు, అది అప్పుడు అది చెప్పిన తర్వాత. What brother is saying? మనీ అంటే పెద్దలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అది We అది will come చెప్తారు, to that. We will come to that. We will- అక్కడికి వస్తారు, అక్కడికి వెళ్తున్నారు చూద్దాం. Sorry? Yeah, buying things that are essential, buying the essentials. What about arranging the table? For the టేబుల్ Lord's అంటే Supper. ప్రభు బల్ల. They can do. మన What సమస్య about- ఏంటంటే డబ్బుల దగ్గర కదా, అది What కూడా చెప్తారు. about breaking that bread? and రొట్టె giving? విరవడం, They can take. రొట్టె విరవచ్చంటారా? విరిచి Doctrinally, yes, but don't go and do it in the assembly. Church will go divided, సిద్ధాంతపరంగా రైటే, కానీ పొరపాటును చేయొచ్చు అని మీరు అక్కడికి వెళ్ళారంటే సంఘం విడిపోతుండో. Okay. What about writing letters and all that? ఉత్తరాలు రాయడం, ఏం ఉత్తరాలు? వాట్ లెటర్స్? Writing letters to the other assemblies. ఫర్ వాట్? Maybe there is a meeting and you are writing, okay. sending the letter. No practice. Only flyers. you are ఉత్తరాలు sending. పోయినాయి కాబట్టి అదే సంఘంలో మీటింగ్స్ పెట్టుకుంటున్నారని అది అందరికి తెలియచేయడం, అది దాని ఉద్దేశం. పాంప్లెట్లు పంపించడం. Outreach. What about announcements? ఏదైనా సంఘంలో చివరి అనౌన్స్మెంట్లు వాళ్ళు చేయొచ్చు అంటారా పరిచారకులు? If we keep on telling like this, you see, if we keep on telling like this, the last question will be this, then what is the elders going to do? ఆగండి అసలైంది వచ్చిందా, కంగారు పడకండి. మా అన్నీ తొందరగా కంగారు పడిపోతున్నాడు. They will have no work, isn't it? అదే ఇప్పుడు ఏంటంటే అన్నీ వాళ్ళే చేస్తే మరి పెద్దలు ఏం చేయాలంటున్నాడు ఆయన. Peter said, we will devote ourselves to prayer and the ministry of God's word. వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చెప్పడం చేయాలంట. All the rest, మిగతాదంతా let them వదిలేయండి. do. ప్రార్థన చేయటం ఎందును, వాక్యం బోధించేందును మేము పని కలిగి ఉంటాం, మిగతాది మీరు చేయండి అని చెప్పారు. it's the same pattern for us also. మనకు కూడా అంతే. మరి పెద్దలు ఏం చేయాలంటే ఈ రెండు చేయాలంట, ప్రార్థన చేయటం ఎందును, వాక్యం బోధించేందును పని కలిగి ఉండాలి అన్నాడు. And when we say prayer, it is not opening prayer, closing prayer, and all that. ప్రార్థన అంటే ఆరంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అని కాదు. It's prayer for the believers. విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి చేసే As ప్రార్థన. we have seen, elders are supposed to watch and pray. ఇందాక మనం చూసాం కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. So it is their duty to pray, uphold them in prayer in the presence of the Lord. దేవుని సన్నిధిలో వారిని ప్రార్థనలో ఎత్తి పట్టవలసిన వారు పెద్దలే. It is that prayer. ఆ ప్రార్థన కోసం చెప్తున్నానండి నేను. Now, as we said, there are a lot of material things for the local assembly. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా స్థానిక సంఘంలో చక్క చేయవలసిన అనేకమైన అంశాలు. As we have noticed, మనము గమనించినట్లుగా their ministry is supportive ministry.
వారి పరిచర్య సహకారంతో కూడిన పరిచర్య. It's not independent of the elders. అంటే పెద్దల అనుమతి లేకుండా చేసే పరిచర్య కానే కాదు. అంటే వారి అవసరం లేకుండా, వారి అనుమతి లేకుండా వారికి వారే చేసే పరిచర్య కాదు. They are relieving the eldership from other duties so that they can devote their time for better ministry. పెద్దలు ఈ పని చెయ్యడానికి సమయం లేని కారణాన్ని బట్టి వారు దీనికంటే శ్రేష్టమైన పనిలో నిమగ్నమయ్యారు కాబట్టి వారిచ్చిన పని. So it is they are working under the leadership and eldership. ఈ పెద్దల యొక్క నాయకత్వము కింద పని చేయాలి వీళ్ళు, వాళ్ళ పైన కాదు. As we mentioned, మనము చెప్పినట్లుగా there are many areas where the deacons can work. చాలా ప్రాంతాల్లో ఈ యొక్క పరిచారకులు పని చేయొచ్చు. It is the duty of the elders to assign those works to them. ఎవరు ఏ పని చేయాలని నిర్ణయించేది ఎవరో? పెద్దలు. Who should do that also they decide. ఎవరు చేయాలో, ఏ పని చేయాలో కూడా నిర్ణయించేదే పెద్దలు. And under their guidance they do this material works also. వారి యొక్క నియంత్రణలో, వారి యొక్క డైరెక్షన్లో, అంటే దిశలో వీళ్ళు పనిచేయాలి. Deaconship is not an independent ministry. It's dependent upon the direction of the elders. ఇప్పుడు పరిచారకత్వం అనేది అది దానంతటా ఉండే పని కాదు. పెద్దల మీద ఆధారపడి పని జరిగించే పనే కానీ స్వచ్ఛందమైనది కాదు. Among all these ministries, material ministries which we mentioned, ఇప్పుడు మీరు చెప్పిన ఈ భౌతికమైన పరిచర్యలన్నీ కూడా the most serious thing is actually the money matters. తీవ్రమైనది ఏంటంటే డబ్బు. And that is the area where there are a lot of problems also in the assemblies. డబ్బు ఎక్కడైతే ఉందో, డబ్బు సంబంధించిన విషయాలు ఎక్కడైతే ఉందో చాలా సమస్యలు వస్తాయి. Now when you come to chapter 11 of Acts, అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయానికి మీరు వస్తే there verse 30, 30వ వచనంలో Paul and Barnabas brought the money from Antioch and they brought the money to Jerusalem for the poor saints there and gave the money to whom? చూడండి 30వ వచనం, వారు యెరూషలేములో ఉన్న పేదల కొరకు అంతియోకయ నుంచి కొంత సొమ్ము తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? అక్కడ రాయబడింది, Into the పెద్దల hands యొద్దకు of, దాన్ని పంపిరి అని మాట రాయబడింది. into the hands of the elders. పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. The seven were appointed before that itself in chapter 6. ఆ రాజ్యంలోనే ఈ యొక్క పరిచారకులు నియమించబడ్డారు. Deacons were there. పరిచారకులు ఉన్నారు. Money was not taken directly to them and given. వారికి నేరుగా ఇవ్వలేదు పంచమని. It was given into the hands of the elders. పెద్దల సమక్షంలో దాన్ని ఇచ్చారు. That shows clearly that for the money matters also the responsibility is on the elders. అంటే డబ్బులు కూడా పెద్దలు వాటిని అజమాయిషీ చేయాలి, బాధ్యత ఉన్నది అని రాయబడింది. But the handling part of it is with the deacons. కానీ దాన్ని ఎవరెవరికి పంచాలి, లేదంటే ఎలాగో ఖర్చు చేయాలి అనేది పరిచారకులు చేస్తున్నారు. Responsibility is for the elders, that's true. బాధ్యత వారి మీదే ఉన్నది, సొమ్ము ఎలా వెళ్ళాలి అనేది. As we had seen repeatedly, elders are the leaders of the local assembly. చాలా సందర్భాల్లో ఇప్పటివరకు మనం చదివాం, స్థానిక సంఘానికి నాయకులు పెద్దలే. It is their realm of responsibility. వారి పరిధిలో ఉంది ఈ నాయకత్వంలో. But every other thing in the assembly happens under their oversight. సంఘంలో ఏది జరిగినా వారి యొక్క కనుసన్నల మధ్య జరగాలి. So money matters also, though they are responsible, the handling of it is given to the deacons. They are the helpers. బాధ్యత పెద్దలు ఉన్నప్పటికీ దాన్ని ఖర్చు పెట్టవలసిన లేదా దాన్ని నిర్వహించవలసింది మాత్రం స్థానిక సంఘ పరిచారకులు. In chapter 6 of Acts, అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయానికి మీరు వస్తే there we see that the seven were appointed to serve on the tables. బల్లల యొద్ద పరిచర్య చేయడానికి వారు ఉన్నారు 7. What is serving the tables? I think in one of the sessions we had explained. మొన్న మనం చెప్పుకున్నాం బల్లల దగ్గర పరిచర్య అంటే ఏంటో. Many places, many people explain it as serving the food. చాలా సందర్భాల్లో బల్లల దగ్గర పరిచర్య అంటే భోజనం అని వివరించుకుంటారు చాలా మంది. It may be serving the food.
బలల దగ్గర పరిచర్య భోజనం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు అందరూ కలిసే తినేవారు. But more than that, it may be distributing the fund, distributing the money. దానికంటే ఎక్కువ అక్కర కలిగిన వారందరికీ మనీ ఇవ్వడం. Because in the ancient time, the money was kept in the table. పూర్వదినాల్లో బలలోనే పెట్టేవారండి డబ్బులని. Banks were not there as we have it now. బ్యాంకులు మనకున్నట్టు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేవు కాబట్టి. So serving the table means, distributing the money according to the necessity. వారికున్న అవసరాలను బట్టి ఈ యొక్క సొమ్మును వారికి పంచేవారు. So from the scripture we understand that the churches used to support the widows. మనకు తెలుసు, లేఖనాలు మీరు పరిశీలిస్తే క్రొత్త నిబంధనలో ఆ దినాల్లో ఉన్న వెధవరాండ్రకు సంఘాలు సహాయం చేసేవారు పేదవాళ్ళకు. In Acts 6 it was the problem with the widows of the Grecians. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో గ్రీకు భాష మాట్లాడే వెధవరాండ్రకు వచ్చిన సమస్య అది. Probably they were giving only less money. వారికి తక్కువ సొమ్ము ఇచ్చి ఉండవచ్చు. So the murmuring and the problems came up. అక్కడ ఆ సనుగుడు సమస్యలు పైకొచ్చాయి. So most probably the work that was assigned to the 7 deacons there was the matter of the money. అక్కడ 7 పరిచారకులకు ఇవ్వబడిన పరిచర్య ఏమిటంటే డబ్బు పంచడం. Now let's consider the matter of money a little bit. ఇంకా ఈ సొమ్ము విషయంలో ఇంకా కొంత లోతుగా మనం ధ్యానం చేద్దాం. What is the source of money for the assembly? సంఘానికి వచ్చే సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? Yeah, I know that is not a big question. పెద్ద ప్రశ్న ఏం కాదు, మీ అందరికి తెలిసిందే. Yeah, from the believers. విశ్వాసులే కొంత సొమ్ము సంఘానికి ఇస్తారు. We collect it on the Lord's Day. ప్రభు దినమందు దాన్ని మనము సమకూరుస్తాము. And we do it on the basis of 1 Corinthians 16 verses 1 and 2. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మనం ఆ పని చేస్తూ ఉంటాం. You can read that. చదవచ్చు మీరు. Now concerning the collection of the saints, as I have given order to the churches of Galatia, even so do ye. Upon the first day of the week, let every one of you lay by him in store, as God hath prospered him, that there be no gatherings when I come. పరిశుద్ధుల కొరకైన చందా విషయమై నేను గలతీయులకు సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. This is in connection with the collection for the poor saints of the Jewish side. ఆ యూదా ప్రాంతంలో ఉన్న పేదవారి కొరకు పోగు చేయబడిన సొమ్ము విషయమై రాయబడిన అంశం. Paul encouraged the Gentile churches to make this collection. ఈ పౌలు అన్ని జాతి వారిలోంచి ప్రభువు నమ్ముకున్న వారు, యూదా జాతి వారిలోంచి ప్రభువు నమ్ముకున్న పేదలకు కొంత సొమ్ము పోగు చేయవాలని ఇచ్చిన ఆజ్ఞ మనం చూస్తున్నాం. So here he is instructing the Corinthian church. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. He says about that collection, ఈ యొక్క సొమ్ము పోగు చేసే విషయాల విషయమై on the first day of the week when you come together, you bring the money and collect it before I come. కొంత పోగు చేయండి, ఆదివారమున మీరు కూడి వచ్చినప్పుడు దాన్ని పోగు చేసి నేను వచ్చినప్పుడు నాకు ఇవ్వండి. This is specially for the poor saints in Jerusalem. యెరూషలేములో ఉన్న పేదవారి విశ్వాసులైన పేదవారి గురించి పోగు చేసే మనీ. This doesn't mean that on the Lord's Day morning they were already having money collections like that. అంటే ప్రతి ఆదివారం వాళ్ళు సొమ్ము పోగు చేస్తున్నారు అనడానికి ఇది ఒక సూచన అయితే కాదు. But as Paul suggested that on that day they bring that collection, పౌలు ఆజ్ఞాపించాడు, సలహా ఇచ్చాడు, సూచించాడు కాబట్టి ఆదివారం వారు తీసుకొస్తున్నారు. we take that day as the proper day for having this collection of the material liberality. ఈ యొక్క భౌతికమైన వస్తువుల్ని పోగు చేయడానికి అది కూడా మనం తీసుకుని ఆదివారం కొంత సొమ్ము మనము సేకరిస్తూ ఉంటాం. But it doesn't command that it should be done only on that day. ఆ రోజే చేయాలని ఆజ్ఞాపూర్వకంగా రాయబడి ఉండలేదు. Based on this we have adopted that method. ఈ యొక్క ఆ వచనాలని ఆధారితంగా మనం దాన్ని చేస్తూ ఉంటాం. Now the times are changing. ఇప్పుడు సమయం మారిపోయింది కదండి. Especially with the COVID, there are a lot of changes. కోవిడ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మార్పులు వచ్చాయి కదండి. And we are in the time of digital payments. ఇప్పుడు అందరూ కూడా డిజిటల్గా పేమెంట్స్ చేస్తున్నారు కదండి. Just a few months back, I had gone to another country for ministry.
నేను వేరే దేశానికి పరిచర్యకి వెళ్ళాను కొన్ని నెలల క్రితం. It's a last day morning. ప్రభురాత్రి లేదంటే ప్రభు దినము ఉదయాన్న. Well, after the first part of the meeting, we have the offerings, isn't it? మనకి ఆరాధన అయిపోయిన తర్వాత లేదంటే రొట్టె విరిచే కార్యక్రమం అయిన తర్వాత మనకి సొమ్ము ఇచ్చే అది ఉంటుంది కదా. So I was ready with the money in my hand. చేతిలో డబ్బులు తీసుకున్నాను, రెడీగా ఉన్నాను. Then the offering box did not come. అక్కడ అసలు ఆఫరింగ్ బాక్సే లేదు. Then I asked the brother sitting near me. పక్కన ఉన్నవాడిని అడిగాను, Brother, how come? When should we put the offering? ఎప్పుడు వేయాలండి డబ్బులు అని అడిగాను. వచ్చని ఒక డిజిటల్ ఒకటి ఉందంట. And under that this box was given. If at all you can't do the digital, if you have a money you can put in. ఒకవేళ నువ్వు అలాగ డిజిటల్గా చేయకపోతే కనుక ఆ బాక్స్లో వేయొచ్చు అని కింద బాక్స్ పెట్టారు. So this is going to catch up in India also tomorrow. ఎప్పటికప్పుడు భారతదేశంలో ఇది జరగబోతుంది. Because now the payments are all digital, you see. ఇప్పుడు అంతా కూడా పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్కి వెళ్ళిపోయాయి కదా మరి. Even when we go and buy the vegetable, it is digital. నువ్వు కూరగాయలు కొన్నా కానీ ఆడు కూడా అలా బోర్డు చూపెడుతున్నాడు వేసేయండి అని. Probably this collection offerings also may change in future. ఈ డబ్బు ప్రోగు చేసే విధానం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. Yeah, even if it changes, the means is the offering of the saints for the assembly. అది మారినప్పటికీ కూడా ఇచ్చేది పరిశుద్ధులు ఇచ్చిన సొమ్ము. And when you come to the scripture, believers are commanded to give. లేఖనాల్లో విశ్వాసులు ఇవ్వాలి అని ఆజ్ఞాపించబడ్డారు కదా మరి. The poor should give, the rich also should give. పేదవారు ఇవ్వాలి, ధనవంతులు కూడా ఇవ్వాలి. Or rich and the poor all should give. ధనవంతులు ఇవ్వాలి, పేదవాళ్ళు అందరు ఇవ్వాలి. And according to the prosperity that God has given to them, they have to give. దేవుడు వారికి ఇచ్చిన ఆ వర్ధిల్లిన కొలది వారు ఇవ్వాలి. In the Old Testament we have the instruction about tithing. పాత నిబంధనలో దశమ భాగం గురించిన ఆజ్ఞ ఉన్నది. But when you look at the calculations of the Jewish giving, ఆ దశమ భాగాన్ని లెక్కలు వేస్తే, యూదులు ఇచ్చే దశమ భాగాన్ని లెక్కలు వేస్తే, if you put together all their offerings, it is about 33.5% of their income they used to give. 33.5% అంట వాళ్ళు ఇవ్వాల్సింది. అంటే యేసుక్రీస్తు అంత వయసు 33.5%. సంథింగ్ నథింగ్ ది ఏజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మ్యాచ్డ్ ద సేమ్. నథింగ్ యూ క్యారీ ఆన్. You said about Jesus Christ or something? The age of the Jesus Christ is the same. Don't confuse things. In the Old Testament we see 10%. పాత నిబంధనలో 10% ఉంది. But it is not just 10%. 10% కాదు. If you look at all the other offerings they make, it comes to about 33%. 33.5% అంటండి అన్నీ కలిపితే. The minimum is 10%. అంటే వాళ్ళు ఇవ్వాల్సింది తక్కువలో తక్కువ 33.5% లేదంటే 10%. The 10% is the Lord's. 10% ప్రభుది. So if you don't give that 10th, you are robbing the Lord. ఒకవేళ 10% ప్రభువుకి ఇవ్వకపోతే మీరు ప్రభువు దగ్గర దొంగిలిస్తున్నారు అని చెప్పాడు. And it is not in connection with the instructions of the law. ఇది ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఆ ఆజ్ఞలకు సంబంధించిన ఆజ్ఞ కాదు. Some people say that it's all under the law, we are under grace. కొంతమంది ఏమంటారంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ, మనం కృపలో ఉన్నామంటారండి. Tithing was done even before the law was given. ఈ యొక్క దశమ భాగం అనేది ధర్మశాస్త్రం రాకముందు కూడా ఉంది. Remember Abraham giving the tithe to Melchizedek. అబ్రహాము 10 దశమాంశములు మెల్కీసెదెక్ ఇచ్చాడు కదా. Probably Cain and Abel also brought their first fruits and gave to the Lord. కయ్యేను హేబేలు కూడా ఆ మొదటి ఫలాలు దేవుని దగ్గర తెచ్చారు కదా. So right from the beginning itself this practice was there. అంటే ధర్మశాస్త్రము మనుగడలోనికి రాకముందు నుంచి కూడా ఇది ఉంది. It's not in connection with the law. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది పూర్తిగా కాదు. In the New Testament we don't have that rules in connection with tithing. ఈ యొక్క దశమ భాగము అనేది దానికి సంబంధించిన నియమం అయితే కొత్త నిబంధనలో మనం చూడం. It is according to our ability that we have to give. మనకున్న సామర్థ్యము కొలది ఇవ్వాలి. That should be definitely more than the tithe. నాకు తెలిసి ఖచ్చితంగా దశమ భాగానికి మించి ఉంటుంది అది. So all the believers have to give. విశ్వాసులు అందరూ ఇవ్వాలి. If you are not giving the tithe, that means you are taking from what belongs to the Lord. ఒకవేళ కనీసం దశమ భాగం ఇవ్వకపోతే దేవుణ్ణి మీరు దొంగిలిస్తున్నట్లు లెక్క. And for what the assembly gets, ఇప్పుడు ఆ ఇచ్చేవారందరిది సంఘము
తీసుకుంటుంది కదా. What they get, clear accounts ought to be there. ఇప్పుడు సంఘం అంతటికి ఆ విషయాల్లో లెక్క రాయాలి. As I mentioned, deacons handle it. ముందు చెప్పాను కదా, పరిచారకులు దాన్ని లెక్క రాయాలి. So keeping the accounts and all that, and even handling that money, all that belongs to that deacon's work. ఆ లెక్క రాయడం, బ్యాంకులో వేయడం, వాటన్నిటిని సరిచూడడం అనేది ఈ యొక్క పరిచారకులు చేయాలి. They have to make, records for that. ఎంత సొమ్ము వచ్చిందో, ఎంత లెక్క రాయబడిందో అవన్నీ కూడా వాళ్ళు లెక్కలు చూపించే కరెక్ట్ జాబితా ఉండాలి ఎవరు అడిగినా సంఘం. When we come to Ezra chapter 8, యెజ్రా గ్రంథం 8వ అధ్యాయానికి మనం వస్తే, it's not about the local assembly, స్థానిక సంఘం కోసం కాదు కానీ but it's about God's people, practice of God's people. దేవుని ప్రజలు అనుసరించే ఒక పద్ధతి అక్కడ రాయబడింది. We see there the Ezra and his companions coming from Babylon. Persia to Jerusalem. పారసీక దేశం నుంచి యెరూషలేమునకు వాళ్ళు వస్తున్నప్పుడు యెజ్రా వారికి సంబంధించిన వారందరూ కూడా When they came, they brought lot of things. వారు వచ్చినప్పుడు చాలా వస్తువులు తెచ్చారు. Silver, gold and things like that. బంగారం, వెండి, అనేకమైన వస్తువులు తెచ్చారు. When they came, వారు వస్తువులతో వచ్చినప్పుడు they came to a particular place. ఒక స్థలానికి వాళ్ళు వచ్చారు. I think the place near to Ahava river or something. అహాబా రివర్ అనే అక్కడికి వచ్చారు వాళ్ళు. They sat down and counted all that money they have. వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ డబ్బంతా లెక్క పెట్టారన్నమాట. They made records of it. అవన్నీ లెక్క రాశారు. Then they went to Jerusalem. అప్పుడు యెరూషలేముకు వచ్చారు. There they handed over the records and this money to the high priest there. అక్కడ ప్రధాన యాజకుడికి ఆ లెక్కల పుస్తకమును ఈ వస్తువులన్నీ అప్పగించారు. Records were important. లెక్క రాయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. Ezra did not say like this. యెజ్రా ఇలా చెప్పలేదు. I am Ezra, I am a man of God's word and I am faithful. నేనెవరో తెలుసా? యెజ్రాను, దేవుని సేవకుణ్ణి, నమ్మకస్తుడైన సేవకుణ్ణి, లెక్క అవసరం లేదు. There is no need of any record. లెక్క అవసరం లేదు, లెక్క రాయని అవసరం లేదు అని చెప్పలేదు. What I say you have to believe. నేను చెప్పింది మీరు నమ్మొచ్చు అనలేదు. No, that is not what he did. అది అలా చేయలేదు ఆయన. And it was not given to one person. More than one person was involved in that record. అంతేకాకుండా ఇవన్నీ ఒక వ్యక్తి చేయలేదు, ఒకరికంటే ఎక్కువ మంది డబ్బుని ఏం చేశారంటే వ్యవహరించారు. That's a good practice for the local assembly also. స్థానిక సంఘము అనుసరించవలసిన మంచి పద్ధతి అది. Deacons handling the money, more than one involved in that. పరిచారకులు సొమ్ములో వ్యవహరించాలి, ఒకరికంటే ఎక్కువ మంది దాన్ని వ్యవహరించాలి, దాన్ని లెక్క చూడాలి. And in what all ways it can be spent. ఇప్పుడు ఈ సొమ్మును ఎలాగూ ఖర్చు పెట్టాలి. Now one thing we have to remember is this. ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. The giving of money or receiving of money is often called in the scripture as fellowship. డబ్బు ఇవ్వడం కానీ డబ్బు తీసుకోవడం కానీ లేఖనాల్లో పిలువబడిన పేరేంటంటే సహవాసము. Philippians 4. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. Look at verses 14 and 15. 4వ అధ్యాయం 14-15 చూడండి. Verse 14 says, notwithstanding ye have well done that ye did communicate with my affliction. 15-14 చూద్దాం. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించిన మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. No church communicated with me. ఏ సంఘం వారు కూడా నాతో పాలివారు కాలేదు. Communicated is the word koinonia. కొయినోనియా సహవాసము లేదా పాలివారు. So he is referring to that payment, the money that he received. అతడు పొందిన డబ్బు విషయమై నాతో పాలివారు, నాతో సహవాసం గలవారు అంటున్నాడు. It's called as koinonia, that is fellowship. సహవాసము కొయినోనియా అనే గ్రీకు పదంలో ఉన్నది. So that brings a principle into our mind. అది ఒక నియమాన్ని, సూత్రాన్ని మన మనసులోకి తీసుకొస్తుంది. Church should not receive money from where you cannot have a fellowship. నీవు ఇతరులతో సహవాసము చేయలేని వారి యొద్ద నుండి సొమ్ము తెచ్చుకోకూడదు. And you cannot give money for
which you cannot have fellowship. నువ్వు ఎవరితో అయితే సహవాసం చేయలేవో వాళ్ళకి సొమ్ము కూడా పంపించకూడదు. Is that clear? అర్థమైందండి? Or you want me to repeat that? మరలా దాన్ని చెప్పమంటారా? Receiving money and paying money is called as koinonia, fellowship. డబ్బు పొందడము, డబ్బు ఇవ్వడము అనేది సహవాసము అనే పేరుతో పిలువబడింది. That shows that you can receive or pay only for things which you can call as fellowship. నీవు పొందడం కానీ ఇవ్వడం కానీ అది సహవాసంగా మాత్రమే మనం పిలవగలం. Means you cannot share or receive money with something that you cannot fellowship with, you cannot be a part with. నీవు ఎవరితో అయితే కలిసి ఉండలేవో, ఎవరితో అయితే సహవాసం చేయలేవో వారి వద్ద నుండి పొందడం కానీ ఇవ్వడం కానీ కుదరదు. Is that clear? అర్థమైందంటారా? చిన్న మాట means స్మాల్ వర్డ్. small word. Okay. Questions, we have question hour. This is the question you can deal with in question hour. GFTI and ABS, there are funds are there. They are sending us. We are not having any fellowship with them. They don't have any fellowship with us. So will we take that? How it is taken? So, see, they are God's people. They are people with whom we can fellowship. వారు దేవుని ప్రజలు, మన సంఘానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళతో మనం సహవాసం చేస్తున్నాం. We are telling here about people with whom we cannot have fellowship. అంటే కొన్ని సంఘాలు ఉంటే వాళ్ళతో మనం సహవాసం చేయలేం. వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ నేను. You understood? అన్యులను ఇతర సహవాసం వాళ్ళు, మన సహవాసం గురించి కాదు. క్వశ్చన్ ఏరియాలో కూడా వస్తుంది. Suppose a terrorist, I'm not naming anybody, a terrorist he is telling I will give you money. ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నువ్వు సేవ చేస్తున్నావు కదా, నీకు సహాయం చేస్తా అన్నాడు అనుకోండి, We cannot have fellowship with them. వాళ్ళతో మనం సహవాసం చేయలేం కదా. We cannot take any money. అందువల్ల వాళ్ళ దగ్గర సొమ్ము కూడా తీసుకోలేం. There are groups among the Christians who do not believe in the deity of Jesus. కొంతమంది క్రైస్తవ సంఘాలుగానే పిలువబడుతున్నారు, యేసుక్రీస్తుని నమ్మరు వాళ్ళు. Don't take anything from them. మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోలేం కదా, తీసుకోకూడదు. ఇంకా ప్రశ్నోత్తరాల సమయం ఉంది, అప్పుడు కూడా మీరు అడగొచ్చు. Yeah, we have question hour. Yeah, so this giving and receiving is called as fellowship, and we can have only with whom we can have fellowship. ఇప్పుడు తీసుకోవడం ఇవ్వడం అనేది సహవాసము. ఆ సహవాసం చేయగలిగిన వారితోటేనే మనం ఈ యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. When you look in the scripture, లేఖనాలను పరిశీలించినప్పుడు clearly it is given certain areas where we can, contribute, support with the money. లేఖనాల్లో ఎవరికి మనం సొమ్ము పంపించి సహాయం చేయాలో సుస్పష్టంగా రాయబడింది. We can support the poor saints. పేదలైన పరిశుద్ధులకు మనం సహాయం చేయాలి. ఈ సొమ్ము, ద ఆఫరింగ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద సండే, The money of the assembly. స్థానిక సంఘం యొక్క సొమ్ముతో పరిశుద్ధులుగా ఉన్న పేదవారికి సహాయం చేయాలి. ఒకటి, We can support the widows. వెధవరాండ్రకు సహాయం చేయాలి. I'm telling you about the examples we have in the scripture. లేఖనాల్లో ఉన్న ఉదాహరణలు నేను చెప్తున్నాను. Evangelists should be supported. సువార్థికులకి సహాయం చేయాలి. Bible teachers should be supported. బైబిల్ బోధకులు, కాపర్లైన ఉపదేశకులకి వారికి సహాయం చేయాలి. Eldership should be supported. సంఘ పెద్దలకు కూడా సహాయం చేయబడాలి. And even you can extend, charity to others also, philanthropic works. కొన్ని ధర్మకార్యాలు ఉంటాయి, వాటికి కూడా పంపించవచ్చు, అంటే సహాయాలు. I will give you the references if you want to write. దాని గురించి వచనాలు మీకు చెప్తాను. The poor saints. వచనాలు రాసుకోండి. పరిశుద్ధులైన పేదవారైన విశ్వాసులు. Romans 12:13. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం.
వచనాలు రాసుకోండి మీరు, తర్వాత ధ్యానించేద్దరు కానీ. 15, 25 and 26. 15వ అధ్యాయం 25, 26 వచనాలు. Acts 11, 29 and 30. 11వ అధ్యాయము 29, 30 అపోస్తుల కార్యాల గ్రంథం. 11వ అధ్యాయం 29, 30 అపోస్తుల కార్యాల గ్రంథం. The second one I mentioned was the widows. రెండోది ఇందాక నేను చెప్పాను కదా, వెధవరాండ్రు అయిన స్త్రీలు. 1 Thessalonians 5, 4 to 16. 5వ అధ్యాయం 4 నుంచి 16 వరకు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. 5వ అధ్యాయం 4 నుంచి 16 వరకు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. Evangelists, సువార్థికుల గురించి చెప్పాను కదా. 1 Corinthians 9, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 4 to 14. 4 నుంచి 14 వరకు. 9వ అధ్యాయం 4 నుంచి 14 మొదటి కొరింథీ పత్రిక. Teachers, ఉపదేశకులకు Galatians 6, 6. గలతీ పత్రిక 6:6. Elders, పెద్దలకు 1 Timothy 5, 17 and 18. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17, 18. Then charity works or philanthropic efforts. ఇప్పుడు ధర్మకార్యాలు లేదంటే ఎవరికైనా సహాయాలు పంపించడం. Galatians 6:10, గలతీ పత్రిక 6:10, 1 Thessalonians 5:15. 5:15 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. 5:15 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. Here, widows need explanation. ఇక్కడ వెధవరాండ్రు అనేవారికి వివరణ ఇవ్వాలి. In the ancient time, in the assemblies, it seems that there were many widows. పూర్వ దినాల్లో సంఘాల్లోనే చాలామంది వెధవరాండ్రు ఉండేవారు. We don't know the reason, కారణం మనకు తెలీదు. but most probably it may be their husbands were martyred. సర్వసాధారణమైన కారణం ఏంటంటే వాళ్ళ భర్తలు హతసాక్షులయ్యారు. And as they were martyred for the Lord, well, it was the responsibility of the assembly to look after them. మరి ప్రభు కొరకు వారి భర్తలు ప్రాణాలు అర్పించినప్పుడు వారి భార్యలను చూసుకోవాల్సిన అవసరత స్థానిక సంఘానికి ఉన్నది. These days, widows means they may be having their own means for support and all that. మరి ఈ దినాల్లో మరి వెధవరాండ్రు అయిన వారికి వారి యొక్క ఆదాయ వనరులు ఉన్నాయి కదా. Especially if they are working, they can support themselves. వాళ్ళు ఎవరైనా పని చేసుకోగలిగితే వాళ్ళు వారే పోషించుకుంటారు కదా. But in the ancient time, it was not like that. పూర్వదినాల్లో అలాగ ఉండేది కాదు స్త్రీల పరిస్థితి. Women did not work. స్త్రీలు పని చేసేవారు కాదు ఆ దినాల్లో. And when they came to the Lord, they were put out from their relationships also. వాళ్ళు ప్రభువుని నమ్ముకోవడం వలన వారి యొక్క బంధుత్వాల నుంచి కూడా వెలివేయబడేవారు. So maintaining them became the responsibility of the local assembly. వారిని నిర్వహించడం అనేది స్థానిక సంఘం యొక్క భుజాల మీద పడిన బాధ్యతగా మారింది. Elders, పెద్దలు. among us, we often teach of giving to the evangelist, no doubt. మనం సువార్థికునికి సహాయం చేయాలి అని మనం బోధిస్తుంటాం. But elders, well, we don't notice much. పెద్దల్ని మనం ఎక్కువ పట్టించుకోం. But scripture tells that very clearly. లేఖనాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి. Look at 1 Timothy, మొదటి తిమోతి పత్రిక chapter 5, 5వ అధ్యాయం verses 17 to 18. 17 నుంచి 18 వచనాలు. 5వ అధ్యాయం. There we see, let the elders that rule well be counted worthy of double honor. బాగా పాలించే పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. Yeah, they should be honored. వారు రెట్టింపు సన్మానమునకు అర్హులు. In the scripture, honor includes material support also. ఇక్కడ రెట్టింపు సన్మానము అని లేఖనాల్లో రాయబడినప్పుడు భౌతికమైన సహాయము కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నది. When you come to Matthew's Gospel chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు there in verses 4 and 5, 4-5 వచనాల్లో the Lord makes it very clear. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. The Lord is there quoting, honor your father and mother. నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించమని అని చెప్పాడు. The 5th commandment. 5వ ఆజ్ఞ. And when he explains that, దాన్ని ఆయన వివరిస్తూ Lord makes it clear that honor means children supporting the parents also. అక్కడ మీ తల్లిని తండ్రిని సన్మానించమంటే పిల్లలు
వారికి ఆర్థికమైన సహాయం చేయాలని. So honor includes material support also. మీరు సన్మానించండి లేదంటే రెట్టింపు గౌరవాన్ని ఇవ్వండి అంటే భౌతికమైన సహాయం కూడా ఉన్నది. So here elders should be honor, given the double honor means, well, that includes their support also. ఇక్కడ పెద్దలకు రెట్టింపు సన్మానము గౌరవం ఇవ్వాలి అని అంటే వారికి ఆర్థికమైన చేయూత ఇవ్వాలి. I'm not telling that all the elders from today onwards should be, supported materially. అంటే సంఘ పెద్దలందరూ ఈ రోజు కానించి వారు భౌతికంగా సహాయం చేయబడాలని నేను చెప్పట్లేదు. But there may be some elders who have given up all their, job and other supports and all that, and given themselves for the ministry of the local assembly. వారి యొక్క ఉద్యోగాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి స్థానిక సంఘం యొక్క బాధ్యతలు భుజాన్ని ఎత్తుకుని సమస్తం వారి కొరకే కష్టపడే పెద్దలు ఉంటారు. They are like a full-time worker. వారు సంపూర్ణ సేవకులుగా ఉంటారు. In fact, eldership work is a full-time work. అసలు వాస్తవానికి సంఘ పెద్దరికం అనేది సంపూర్ణ సేవ. Even if they do some other job, well, that is for supporting themselves, that's all. వారు ఏదో పని చేస్తున్నప్పుడు వాళ్ళని పోషించుకోవడానికి కానీ ఇదే వాళ్ళకి సంపూర్ణ సేవ. But because of the dedication for the local assembly, స్థానిక సంఘానికి వారు ఇచ్చే ఆ యొక్క సంపూర్ణమైన నిబద్ధతను బట్టి, if they land up in some, material problems, it is the responsibility of the assembly to support them in that. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోతే స్థానిక సంఘం కూడా వారికి సహాయం చేయాలనేది వారి యొక్క బాధ్యత. I know elders who have given up their job, who have given up their promotions, to serve the assembly where they were. వారు ఎక్కడ ఉన్నారో అక్కడ సంఘాన్ని సేవించడానికి వారి యొక్క ప్రమోషన్స్ కూడా ఆపుకుని చేయకుండా ఉన్న పెద్దలు చాలా మంది నాకు తెలుసు. If the promotion is there, there is transfer also. వాళ్ళ యొక్క ప్రమోషన్ ఉంటే అక్కడి నుంచి వారు బదిలీ అయిపోతారు. They won't be able to serve the assembly. వారు సంఘానికి సేవ చేయలేరు. So they decide, we don't want the promotion. మాకు ప్రమోషన్ వద్దు అని. So then they land up in future in some material problem. భవిష్యత్తులో ఏదో ఒక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పడిపోతారు. So such elders who have given up many things, material things, for the sake of the assembly, when they land up in problems, the assembly has a moral responsibility to care for them. ఆ పెద్దలు సంఘము కొరకు భౌతికమైన పాస్తులను వారు త్యాగం చేశారు కాబట్టి వారు భవిష్యత్తులో ఎప్పుడైనా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడితే ఈ స్థానిక సంఘం వారి యొక్క ఆర్థిక పరిస్థితులను సహాయం చేయడంలో బాధ్యత కలిగి ఉండాలి. Now coming to the evangelists, in that list you have evangelists also. ఇప్పుడు సువార్థికుడు కూడా ఉన్నాడు దాంట్లో. Well, whether to support the evangelists or not, that's not a big question for us. సువార్థికునికి ఆర్థికమైన సహాయం చేయాలా వద్దనేది ప్రశ్నే కాదు, మనందరికి తెలుసు కాబట్టి. Because we all do it. మనం అందరం సువార్థికులకి సహాయం చేస్తూనే వస్తున్నాం. But I remember while I was taking a class in connection with this, ఈ యొక్క సంబంధమైన వాక్యాలు లేఖనాలు నేను బోధిస్తున్నప్పుడు a question came up from one of the believers. ఒక సహోదరుడు ఒక ప్రశ్న ఇచ్చాడు. Should the assembly look after all the needs, material needs of the evangelists? స్థానిక సంఘము ఆ సువార్థికుని యొక్క అన్ని ఆర్థికపరమైన అవసరాలు భౌతికపరమైన అవసరాలు తీర్చాలా అన్నది ప్రశ్న. The answer I gave is this. నేను ఇచ్చిన జవాబు ఏంటంటే, there is no pattern for that. అలాంటి దానికి నమూనా లేదు. It's the Lord who calls us for the work. ప్రభువు పని నిమిత్తం మనల్ని పిలిచాడు. He is our employer. ఆయన మనల్ని నియమించినవాడు, not the assembly. సంఘం మనల్ని నియమించలేదు. It is the Lord who is our employer. ఆయన మన యజమానుడు. He provides for our necessities. మన అవసరాలు ఆయన తీరుస్తాడు. It can be through the assemblies, it can be through others also. సంఘం ద్వారా తీర్చొచ్చు, ఇతరుల ద్వారా కూడా తీర్చొచ్చు. So it's the Lord who decides how our needs should be met. మన అవసరాలు ఎలా తీర్చబడాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు, ప్రభువు నిర్ణయిస్తాడు. But one thing we have to remember, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. when we come to chapter 9 of 1 Corinthians, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయానికి మనం వస్తే, Paul tells very clearly that the workers should live by their work, isn't it? అదే కదా అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు అని మాట రాయబడింది కదా. Just turn to 1 Corinthians chapter 9. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం There in verse 11 Paul says, 11వ వచనం చూడండి. if we have sown unto you the spiritual things, is it a great thing
if we shall reap your carnal things. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తిన ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోయుట గొప్ప కార్యమా? Verse 14. 14వ వచనం చూడండి. They which preach the gospel should live of the gospel. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. Paul is telling about his apostolic authority. అపోస్తలుడైన పౌలు తన యొక్క అపోస్తలత్వం యొక్క అధికారంతో మాట్లాడుతున్నాడు. Or his right as the worker of the gospel. సువార్థికుడుగా తన సువార్తలో తనకున్న హక్కును బట్టి మాట్లాడుతున్నాడు. They which preach the gospel should live with the gospel. సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవనం చేయవలెను. But that doesn't mean that the assembly supports him fully. దాని అర్థము సంఘమే పూర్తి బాధ్యత తీసుకుని సువార్థికుని అవసరాలు అన్నీ తీర్చాలని లేదు. The Lord supports him fully. ప్రభు వారికి సంపూర్ణంగా సహాయం చేస్తాడు. The Lord uses various means for supporting him. దేవుడు రకరకాలుగా తన యొక్క ద్వారాలు తెరిచి అతన్ని పోషిస్తాడు. When I came out for the ministry, నేను పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో I remember, an advice a elderly brother gave me, an evangelist. ఒక సంపూర్ణ సువార్థికుడు పెద్ద అయిన నాకు ఇచ్చిన ఒక సలహా ఇలా అన్నది. It was the year when I came out for the ministry. నేను మొట్టమొదటిసారి సంపూర్ణ సేవకు వచ్చిన దినాలవి. He asked me where I am, what I do and all that. అడిగాడు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని విషయాలన్నీ అడిగిన తర్వాత And then he told me like this. నాకు ఇలా చెప్పాడు. For your needs, don't look on human beings. నీ అవసరాల నిమిత్తం మనుషుల వైపు ఎన్నడూ చూడొద్దు. It's the Lord who called you. ప్రభు నిన్ను పిలిచాడు కదా. Lord will provide all your necessities. ప్రభు నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తాడు. Then I always remember a statement he made. తర్వాత ఆయన చెప్పిన స్టేట్మెంట్ నాకు గుర్తొచ్చింది. Here a little, there a little, put together, all your needs will be met. ఎక్కడ కొంత, అక్కడ కొంత, ఇక్కడ కొంత, అవన్నీ కలిస్తే నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తాయి. Did you hear that? మీకు వినపడిందా? Here a little, there a little, put together, all your needs will be met. ఎక్కడ కొంత, అక్కడ కొంత, అవన్నీ కలిస్తే నీ అవసరాలన్నీ తీరుస్తాయి. And the Lord will do that. అది దేవుడు చేస్తాడు. If at all there should be a poverty and problems like in my life, ఒకవేళ నా జీవితంలో దాన్ని బట్టి పేదరికము లేకపోతే కడు బేదరికం వస్తే the Lord can bring up situations for that also. దానికి సంబంధించిన విషయాల పట్ల కూడా ప్రభువే జాగ్రత్త But తీసుకుంటాడు. he shall not abandon me fully. ఆయన నన్ను ఎప్పుడు కూడా నిషేధించలేదు. At the right time he will work for me. ఆయన సరి అయిన సమయంలో నా కొరకు పనిచేస్తాడు. This is the pattern for the support of the evangelist. సువార్థికుడు పోషించబడవలసిన సహకరించబడవలసిన విధానం లేఖనాల్లో ఇలా ఉన్నది. As Paul says, it's by the gospel that we live. సువార్త వలన మనం జీవనం సాగిస్తామని పౌలు చెప్పాడు. It's not with the assembly, సంఘం కాదు, not with the funds, లేకపోతే ఫండ్స్ కాదు, not with any other supporters. ఎవరి యొక్క సహాయాలతో కాదు. Yes, the Lord can use all this, but our eyes are not on all this. దేవుడు వీటన్నిటిని వాడతాడు, కానీ మన కళ్ళు వాటి మీద ఉండకూడదు. In chapter 9 itself, after laying down this principle of his right, 9వ అధ్యాయంలోనే ఈ యొక్క నియమాన్ని పునాది వేసిన తర్వాత Paul is telling, I have not used any of these rights in my life. ఇవేవి కూడా నేను ఉపయోగించుకోలేదు, వీటిలో నేను ఏటిని వినియోగించుకోలేదు అని చెప్పాడు. Sir, to serve for you, I had depended upon other assemblies, he says. మిమ్మల్ని మీ కొరకు సేవ చేయడానికి ఇతరుల సంఘాల మీద నేను ఆధారపడ్డాను. Macedonian assembly supported me. మాసిదోనియా వారు నాకు సహాయం చేశారు. You understood what I'm trying to say? నేను చెప్పేది మీకు అర్థమైందా? And as an example for them, he labored with his own hands. అంటే కొన్ని సందర్భాల్లో తన స్వహస్తాలతో కష్టపడ్డాడు. In Ephesians he did that. ఎఫెసీలో చేశాడు. In chapter 20 of Acts, he raises up his hands and says, these hands worked for supporting mine. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయంలో మీ నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని చెప్పాడు. But at the same time, అదే సమయంలో there is a moral responsibility for the local assembly to support the workers. సువార్థికుని యొక్క అవసరాలు తీర్చడం అనేది స్థానిక సంఘం యొక్క సర్వసాధారణమైన బాధ్యత. As they receive from the local assembly, వారు స్థానిక సంఘం యొద్ద నుండి వారు పొందుకున్నప్పుడు in the best way is they should keep away from handling the cash of the local assembly.
మంచిగా మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, కానీ ఆ యొక్క డబ్బు వ్యవహారాల్లో నుంచి సువార్థికుడు బయటకు ఉండడం అనేది చాలా శ్రేష్టమైన పద్ధతి. What did you say? వాట్ యూ సెడ్? I should check with them whether you said no. All right. What I said is, though the principles are like this, నియమాలు ఎలా ఉన్నా, Paul never depended on the assemblies. పౌలు సంఘాల మీద ఆధారపడలేదు. It doesn't mean that, the local assembly should not support the evangelists. అంటే స్థానిక సంఘాలు ఆయన సంఘాల మీద ఆధారపడలేదు కాబట్టి స్థానిక సంఘాలు ఆయనకు సహాయం చేయకూడదని అర్థం కాదు. The local assembly should support their evangelists. స్థానిక సంఘము సువార్థికునికి సహాయం చేయాలి. There are many needs for the local assembly. స్థానిక సంఘానికి కూడా చాలా అవసరాలు ఉంటాయి. I gave the list, there are many people to whom support should be given. ఆ స్థానిక సంఘంలోంచి ఇంకా చాలా మందికి వారు పంచవలసిన అవసరం ఉన్నది. So they should see how much they can give to the local to the evangelists. స్థానిక సంఘంలో పని చేస్తున్న ఈ సువార్థికునికి ఎంత ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. And in whatever way they can, they should support materially and by prayer. వారు ఇంకా ఏమైనా అవసరత ఉంటే ప్రార్థనా సహాయం ద్వారా, భౌతికమైన వస్తువుల సహాయం ద్వారా కూడా సహాయం చేస్తారు. And as the evangelist, is receiving money from the local assembly, ఇప్పుడు స్థానిక సంఘము నుంచి ఈ యొక్క సువార్థికుడు కొంత సహాయం, ఆర్థికమైన సహాయం పొందుతున్నప్పుడు it's better that he keep away from handling of that cash and all that. స్థానిక సంఘ డబ్బు వ్యవహారాల్లో ఈయన జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైన పని. As I mentioned, that the deacons do under the guidance of the leaders or elders. పెద్దల యొక్క అజమాయిషిలో, వారి అనుమతిలో ఈ యొక్క పరిచారకులు ఆ పని జరిగిస్తారు. In the initial time of the assembly, ఇప్పుడు ఆరంభ దినంలో ఉన్న సంఘానికి రండి. maybe the evangelist or the person who is planting that assembly may have to do the things. ఇప్పుడు మరి ఆరంభ దినాల్లో ఇవన్నీ సాధ్యమా? అక్కడ ఆరంభించిన ఆ సువార్థికుడే అన్ని కార్యక్రమాలు చేస్తాడు. But as the church grows, the number grows, men there are who are able to come in, those things should be handled to them, and he should be a free man of the gospel. ఇప్పుడు సంఘం పెరిగిన తర్వాత ఎవరి పని వారికి అప్పగించబడాలి. అప్పుడు అది క్రమమైన పద్ధతిలో జరగాలి. I remember an advice which my father gave when I came out for the ministry. నేను సువార్తకు వచ్చినప్పుడు, సువార్త పరిచర్యకు ఫుల్ టైం వచ్చినప్పుడు నా తండ్రి ఒక సలహా నాకు చెప్పాడు. He was not an evangelist. ఆయన సువార్థికుడు కాదు. He was an elder and a Bible teacher and all that. ఆయన సంఘ పెద్ద, అదేవిధంగా ఉపదేశకుడు కూడా. And one advice he gave me was this. నాకు ఇచ్చిన ఒక సలహా ఏమిటంటే, come out for the ministry only if you can set up your eyes on the Lord and minister. నీవు నీ కళ్ళు ప్రభువు మీద పెట్టుకుని పరిచర్య చేయగలిగితే మాత్రమే పరిచర్యకు రా అని చెప్పాడంట వాళ్ళ నాన్నగారు. Come out for the ministry only if you can keep your eyes on the Lord and do the work. నీ కళ్ళు ప్రభువు మీద పెట్టుకుని పరిచర్య చేయగలిగినని అనిపిస్తే మాత్రమే పరిచర్యకు రా అని చెప్పాడంట. Another thing he said was this. ఇంకో సంగతి కూడా మా నాన్నగారు చెప్పారు. If you are going to minister somewhere, ఎక్కడైనా నీవు ఎక్కడైనా పరిచర్య చేస్తున్నావు అనుకో, you don't have to expect some material contribution from them. వాళ్ళు ఎంతో కొంత నాకు ఇవ్వాలి, ఏదో ఒక సహాయం నాకు చేయాలి అని ఎప్పుడు ఆశించకు. Even if it's not there, it's not coming, you don't have to worry about it. ఒకవేళ నువ్వు అక్కడ పరిచర్య చేసిన తర్వాత వాళ్ళు నీకు ఏమి ఇవ్వకపోయినా నువ్వు చింతపడకూడదు. Because they are not your employer. వాళ్ళు నిన్ను నియమించలేదు కదా. Employer gives. నిన్ను నియమించిన యజమానుడు ఇవ్వాలి. The Lord gives. ప్రభు ఇవ్వాలి. He uses many means for that. ఆయన ఇవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయంట. So our eyes should be on the Lord for our material needs. మన యొక్క భౌతికమైన అవసరాల నిమిత్తం మన కళ్ళు ప్రభు మీద ఉండాలి. You have heard of George Muller. మీకు జార్జ్ ముల్లర్ గురించి విని ఉంటారు. I am not telling about the George Muller here. ఈ జార్జ్ ముల్లర్ కోసం చెప్పట్లేదు, ఆ జార్జ్ ముల్లర్ కోసం చెప్తున్నా. Telling about that evangelist, Lord's servant in Bristol. బ్రిస్టల్లో ఇంగ్లాండ్ దేశంలో ఉన్న జార్జ్ ముల్లర్ కోసం చెప్తున్నా. I remember reading about his experiences in the early ministry. ఆయన ఆరంభ దినాల్లో ఆయన చేసిన పరిచర్య, ఆ వివరాలు నేను చదివాను. He decided that he will not take anything from the local assembly where he was.
ఆయన ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ స్థానిక సంఘంలో ఏమీ తీసుకోను అని ఆయన నిర్ణయించుకున్నాడు జార్జ్ ముల్లర్ గారు. Then the question came, well, if somebody want to, fellowship with your service, so with your ministry, what they will do? మరి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మరి మీ యొక్క పరిచర్యలో పాలువారు కావాలని, మీతో సహవాసం కావాలని అనుకుంటే మరి వాళ్ళు ఏం చేయాలి? For that he kept a box in that corner of an assembly hall. ఆ సంఘంలో ఒక మూల ఒక బాక్స్ పెట్టాడంట. Somebody want to support, you can put in that. మీరు ఎవరైనా నాకు సహాయం చేయగలంటే దాంట్లో ఏంటని కూడా. Maybe sometimes something is there, sometimes it is not there. కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేస్తే ఉండేదంట, కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేస్తే ఏమి ఉండేది కాదంట. That should be our attitude. అది మన యొక్క వైఖరి. Yes, Paul says that it's our right. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అది నా హక్కు. We give the gospel, we should live by the gospel. మేము సువార్తనిస్తున్నాం, సువార్త ప్రకారం జీవిస్తాం. We saw the seed and we have to reap from there, isn't it? మేము అక్కడ విత్తనం విత్తాము, మేము అక్కడ కోస్తాం. Chapter 6 of Galatians and all that, we have that principle. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఆ యొక్క నియమాలు ఉన్నాయి కదా. That's the principle. అది నియమం. But our eyes should be on the Lord. కానీ మన కళ్ళు మాత్రం ప్రభు మీద ఉండాలి. Not fighting for the rights, but try to give up our rights. మన హక్కుల కొరకు పోరాడడం కాదు, కానీ హక్కులు త్యాగం చేయాలి. That's what Paul did. అది పౌలు చేశాడు. May the Lord, when we do that, there may be difficulties, in fact. ఇది వెంబడించినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. But may the Lord help us that we may trust in the Lord, keep our eyes on the Lord and do the work of the Lord. కానీ ప్రభువు మీద మన కళ్ళుంచినప్పుడు ప్రభు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. Yeah, we are looking at the finance of the local assembly. ఇప్పుడు స్థానిక సంఘం యొక్క సొమ్ము గురించి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. There are a lot of other things also which we can say. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాల్సినవి. But we are not touching on all that. వాటన్నిటిని మనం ఇప్పుడు చెప్పట్లేదు. What was important, I was touching on that. మనకి ఏవేవి ప్రాముఖ్యమైన అవే చెప్తున్నాను. Yes, the money that comes to the assembly is a very important thing. స్థానిక సంఘానికి వచ్చే సొమ్ము చాలా ప్రాముఖ్యమైనది. And when money is handled well, that becomes a blessing for the local assembly. ఆ స్థానిక సంఘానికి వచ్చే సొమ్ము జాగ్రత్తగా వ్యవహరిస్తే దాంతో సంఘానికే ఆశీర్వాదం. Keep giving. Don't keep on keeping money. ఆ సంఘంలో వచ్చే Keep giving. వచ్చిన సొమ్ము ఇవ్వడం, ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి. Don't have the intention of keeping the money. సొమ్ము పోగు చేసేయాలని దృక్పథంతో ఉండకూడదు. In April, many of the assemblies, they read out their accounts for the year. ఏప్రిల్ నెలలో సంవత్సరాంతంలో వాళ్ళు లెక్కలు చెప్తారండి చాలా సంఘాల్లో. Some assemblies do not give the account. కొన్ని సంఘాలు లెక్కలే ఉండవాలండి, అది వదిలేయండి. But let me tell you, money is the money of the assembly. సొమ్ము సంఘము సొమ్ము. It's not the money of the elders or evangelists. పెద్దలది కాదు, సువార్తికులది కాదు ఆ సొమ్ము, సంఘము సొమ్ము. It's the money of the assembly. సంఘము సొమ్ము అది. They have given it to the Lord. ప్రభువుకి ఇచ్చారు వాళ్ళు. So those who have received it, they have a duty to give a summary of the accounts to the people as to how they have spent it. మరి ఎవరైతే దాన్ని ఖర్చు పెడుతున్నారో లెక్క చెప్పవలసిన, సారాంశంగా లెక్క చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉంది. And what I said is, recently I was in an assembly. నేను ఒక సంఘంలో ఉన్నాను. So in April, the year before, the financial year before that, the accounts of that was presented. మరి సంవత్సరాంతంలో ఆ ముందు సంవత్సరంలో ఏమేమి జరిగాయో లెక్కలు చెప్తున్నారు. Their total income was about 2.7 lakhs or something. వాళ్ళకి వచ్చిన మొత్తం సొమ్ము 2,70,000 అంట. Okay, 2.7 lakhs. And this may not be exact, somewhat, అదేలేండి, అంత 2,70,000 ఆ దరిదాపుల్లో. And what all they spent, they wrote that, they said that also. వాళ్ళు ఏమేమి ఖర్చు పెట్టారు అవి కూడా రాశారు. Just 40,000 or 50,000 or something. 40,000 ఎంతో ఖర్చు పెట్టారంట. And the person said, near 2 lakhs is still in the bank. ఇంకా 2 లక్షలు మనకి బ్యాంకులో సొమ్ము ఉంది అన్నాడంట. People did not give it to keep in the bank. బ్యాంకులో వేసి దాస్తారని ప్రజలు ఇవ్వలేదు మీకు. And that 40,000, 50,000 which they gave, which they spent, 40,000 వాళ్ళు ఖర్చు పెట్టింది దేనికో తెలుసండి? good part of it is for the painting of the local assembly hall. ఆ 40,000లో ఎక్కువ భాగం పెయింట్ చేయడానికి ఉపయోగించారంటండి. Yeah, your assembly needs can be met from that, no doubt. సంఘంలో కొన్ని అవసరాలు ఉంటే తీర్చుకోవాలి, దాంట్లో సందేహం లేదు. But what about the money in the bank? మరి బ్యాంకులో సొమ్ము ఏం చేయాలి? In the field, immediately after that I was supposed to minister.
ఇప్పుడు అక్కడ నేను వాక్యం చెప్పాలి తర్వాత, ఈ లెక్కలైన తర్వాత. I started referring to that. ఇంకా అది మొదలెట్టాను నేను. I told very clearly that this money was not given for keeping in the bank. నేను చాలా స్పష్టంగా చెప్పాను, సొమ్ము బ్యాంకులో వేసుకుని దాయడానికి కాదు మీకు There ఇచ్చిన. are a lot of necessities in the field. పొలంలో చాలా అవసరతలు ఉన్నాయి. Now for transfers from abroad and all that, there are a lot of problems. Government has put lot of restrictions. ఇప్పుడు చూడండి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావడం లేదా అక్కడ ఉండడం చాలా రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. I hope you all know that. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. FCRA problems and all such things are there. ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా నియమ నిబంధనలు పెరిగిపోయాయి. మీకు అందరికి అర్థమై ఉండాలి. Our own orphanages are being closed. మన సొంత ఆర్ఫనేజెసే, అనాథాశ్రయాలు, స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. In such time, it is the responsibility of Indian assemblies to support the ministry in India. భారతదేశంలో ఉన్న ఈ యొక్క సంఘాలే భారతదేశంలో జరుగుతున్న ఈ సేవను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. I told them, if the money is kept in the bank, the Lord will come and Antichrist is going to use all this money. నేను చెప్పాను, యేసుప్రభు వస్తే కనుక సంఘం వెళ్ళిపోద్ది, క్రీస్తు విరోధి వాడుకుంటాడు ఆ 2 లక్షలు అని చెప్పాను. Let's be faithful. మీరు నమ్మకంగా ఉండండి ఆ విషయాల్లో. One thing from the scripture and experience I have seen is this. లేఖనాలలో అనుభవపూర్వకంగా నాకున్న అనుభవం ఏంటంటే, Giving assemblies shall be growing assemblies. ఇచ్చే సంఘాలు విస్తరించే సంఘాలు అంటండి. Did you get it? దొరికిందా పాయింట్ మీకు? Giving assemblies shall be the growing assemblies. ఇచ్చే సంఘాలు విస్తరించే సంఘాలు. Giving is a blessing, it's a privilege. ఇవ్వడం అనేది ఆశీర్వాదం, ధన్యత. Lord himself said, giving is more blessed than receiving. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అని యేసు క్రీస్తు చెప్పాను అని పౌలు చెప్పాడు కదా. May the Lord help us that we may know our responsibility and fulfill the responsibility as a local assembly. ఈ యొక్క బాధ్యతలు మనము నిర్వర్తించి వాటి ప్రకారం కొనసాగినట్లుగా దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అందునాలు కూడికల యొక్క ముగింపులోనికి వచ్చాం.